మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో గాజుల నందన్ స్మారక క్రికెట్ పోటీలను కేశవపట్నం ఎస్ఐ రవి ప్రారంభించారు. శంకరపట్నం మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్లో బుధవారం కేశవపట్నం గ్రామానికి చెందిన గాజుల నందన్ అలియాస్ చోటు ఇటీవలే అకాల మరణం చెందగా అతని ఆత్మకు శాంతి చేకూరాలని వారి తండ్రి అయిన గాజుల రమాదేవి శ్రీనివాస్ తమ కుమారుడైన నందన్ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని యువకులలో క్రికెట్ ప్రతిభను వెలికి తీయడానికి తన కుమారుడి పేరుపై స్మారక టోర్నమెంట్ ఈ రోజు నిర్వహిస్తున్నట్లుగా గాజుల శ్రీనివాస్ తెలిపారు. టోర్నమెంట్ ప్రథమ బహుమతి 20,000, ద్వితీయ బహుమతి 10,000, తృతీయ బహుమతి 5,000 బహుమతిగా అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇతర సంఘ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో మండలంలో అందరూ కూడా క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆశించదగ్గ విషయం. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నట్టే క్రీడాకారులకు కూడా క్రీడల్లో గెలిచేయడం సహజం. ఇంతకు చెప్పినట్టుగా ఎవరు కూడా దాన్ని ప్రత్యేకంగా మనసు మీద తీసుకోవద్దు. ఇవాళ గెలవచ్చు ఓడవచ్చు, కానీ దాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ కొట్లాట పెట్టుకోవడం కానీ అలాంటివి చేయకుండా మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే ఆడ ఎంపైర్లు ఉంటారు కాబట్టి ఎంపైర్ ద్వారా పరిష్కరించుకోవాలి. ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టి అంత బాధలో ఉన్న నిర్వహిస్తున్న గాజుల శ్రీనివాస్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ప్రత్యేక ముగిస్తున్నా. ఎందుకంటే అందరితో కలివిడిగా చిన్నతనంలోనే కలివిడిగా ఉండి అందరి మన్నలు పొంది ఇంత తొందరగా దేవుడు మరి వారిని ఆ అబ్బాయిని తీసుకుపోతారని కేశవపట్నం గ్రామంలో కూడా అందరూ వారు చనిపోయిన రోజు విషాద ఛాయలు అనుకున్నాయి. అది అంతకుముందు నాకు చోటు నాకు తెలియదు. మా ఇంట్లో అయ్యప్ప భిక్ష పెడితే ఆ రోజు వచ్చి పెదనాన్న పడి కట్టాలా పెదనాన్న అంటే మరి పడి నేను ప్రిపేర్ కాలే, ఓన్లీ భిక్ష వరకే నేనున్నా అంటే తను ఏం చేసినట్టే నేను తెస్తా పెదనాన్న అని తన చాకచక్యంతో తెలిసేది ఎందరికో. మనం ఈ భూమి మీద పడ్డాం. భగవంతుడి ఒక ఉత్కృష్టమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? అసలు మనం ఏం చేయాలి? కింగ్ కర్తవ్యం. అసలు మనం ఏం చేయాలి? మన జీవిత సాఫల్యం ఏమిటి? ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి మనం అంతా కూడా మననం చేసుకోవాలి, సింహావలోకనం చేసుకోవాలి. తినే కొరకే మనుషులు బ్రతకకూడదు, బ్రతికే కొరకే తినాలి. పరహితం కోరి పని చేయాలి, సమాజ హితం కోరి పని చేయాలి, 10 మంది బాగు కోరాలి. అప్పుడే ఈ జన్మకు సార్థకత ఉంటుంది. అంటే ఈ సమాజములో ఒక మానవ జన్మ మాత్రమే ఉత్కృష్టమైంది, ఉత్తమమైనది, జ్ఞానంతో కూడుకున్నటువంటిది. ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఆసరా చేసుకొని కొన్ని హిత కార్యక్రమాలు చేయాలి తప్ప అనుచితమైనటువంటి కార్యక్రమాలు చేసి అభాసుపాలు కాకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం మెదవలసినటువంటి అవసరం ఉన్నది. పాపం చోటు అకాల మృత్యు అందరినీ బాధించింది. తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ తన స్నేహితులను, తన హితులను, తను రోజు కలిసి తిరిగినటువంటి పరివారాలందరినీ కూడా మరి నిజంగా